15/7/2024 ప్రాంతం మురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, దేహాభిమానము అసురీ క్యారెక్టర్, వ్యక్తిత్వము. దాన్ని మార్చుకొని దైవీ క్యారెక్టర్ను ధారణ చేసినట్లయితే రావణుడి జైలు నుండి విముక్తులైపోతారు. ప్రశ్న: ప్రతి ఆత్మ తన పాప కర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది? దాని నుండి రక్షించుకునేందుకు సాధనము ఏమిటి? జవాబు: ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను ఒకటేమో గర్భ జైలులో అనుభవిస్తారు, ఇంకొకటి రావణుని జైలులో అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తారు. బాబా పిల్లలైన మిమ్మల్ని ఈ జైళ్ళ నుండి విడిపించడానికి వచ్చారు. వీటి నుండి రక్షించుకునేందుకు నిర్వికారిగా, సభ్యత కలవారిగా అవ్వండి. ఓం శాంతి. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి కూర్చొని అర్థం చేస్తారు. తండ్రే వచ్చి రావణుడి జైలు నుండి విడిపిస్తారు. ఎందుకంటే అందరూ క్రిమినల్ పాపాత్ములుగా ఉన్నారు. ధారణ కొరకు ముఖ్య సారము: ఎప్పుడు కూడా చెప్పుడు మాటలను విశ్వసించి మీ స్థితిని పాడు చేసుకోకూడదు. లోపల స్వచ్ఛతను ఉంచుకోవాలి. అసత్యమైన మాటలను విని లోపల దహించుకుపోకూడదు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ఎవరిని నిందించకూడదు. లాభ నష్టాలను మరియు పరువును దృష్టిలో ఉంచుకొని అశుద్ధ దృష్టిని సమాప్తం చేయాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయకూడదు. వరదానము: త్రికాలదర్శి సీటుపై సెట్ అయ్యి ప్రతి కర్మను చేసే శక్తిశాలి ఆత్మభవ. ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీటుపై సెట్ అయ్యి ప్రతి సమయము ప్రతి కర్మను చేస్తారో అటువంటి వారికి తెలుసు, విషయాలైతే అనేకమైనవి వచ్చేవే ఉంది, జరిగేదే ఉంది. అవి స్వయం ద్వారానైనా ఇతరుల ద్వారానైనా, మాయా లేక ప్రకృతి ద్వారానైనా అన్ని రకాల పరిస్థితులైతే వస్తాయి, వచ్చేదే ఉంది. కానీ స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి వారి ముందు ఏమీ కాదు. కేవలం ప్రతి కర్మ చేసే ముందు దాని ఆది, మధ్య, అంతిమము ఈ 3 కాలాలను చెక్ చేసి అర్థం చేసుకొని ఆ తర్వాత ఏదైనా చేయండి. అప్పుడు శక్తిశాలి పరిస్థితులను దాటివేస్తారు. స్లోగన్: సర్వశక్తి సంపన్నులుగా మరియు జ్ఞాన సంపన్నులుగా అవ్వడమే సంగమయుగ ప్రారంధము. ఓం శాంతి.